హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రకాంత రెసిపీస్. ఉగాది పచ్చడి సరైన కొలతలతో తయారు చేసుకునే విధానం. మామిడికాయ, చింతపండు, ఉప్పు, కారము, వేప పువ్వు, బెల్లము తీసుకోండి. ముందుగా వేప పువ్వుని దుయ్యండి, అంటే పువ్వంతా తీసుకోండి. తీసి ఒక ప్లేట్లో వేసుకొని ఆ పువ్వునంతాను అరిచేతిలో వేసుకొని నెమ్మదిగా నలపండి. ఎక్కువగా నలిపితే చేదు వస్తుంది, తేలిక నలపండి. చేతిలో కాకపోయినా ప్లేట్లో వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా తేలిక నలపండి. నలిపిన తర్వాత ఇట్లా పైన తేలిక చెరిగితే రెక్కలు మాత్రం ఈతలకు వస్తాయి. అప్పుడు ఆ రెక్కల్ని మాత్రమే తీసుకోండి, మొగ్గలు తీసుకోకండి. మొగ్గలు వేసుకుంటే కనుక చేదుగా ఉంటుంది, పచ్చడి చాలా ఎక్కువగా చేదుగా అనిపిస్తుంటుంది. అందుకని ఊరికే రెక్కలు మాత్రం తీసుకొని దాన్ని కడిగి పెట్టుకోండి. అప్పటికప్పుడే కడుక్కోవాలి, ముందు రోజు కడిగేస్తే పువ్వు అంతా కుళ్ళిపోతుంది. అప్పుడు కడిగిన తర్వాత ఇట్లా నలిపితే కూడా చేదు వస్తుంది. అందుకని చేసిన తర్వాతే రెక్కలు తీసిన తర్వాత అప్పుడు కొంచెం కడిగి టీ జల్లెడలో వడగట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత మామిడికాయ ముక్కలు ఒక కప్పు తీసుకోండి, సన్నగా తరుక్కోండి. మామిడికాయ పెచ్చి తీయకుండానే తరగండి, ఎందుకంటే అప్పుడు పెచ్చి తీయకుండా ఉంటే కొంచెం వగరుగా ఉంటుంది, పులుపు ఎక్కువగా ఉండదు. మామిడికాయ ఒక కప్పు, బెల్లం ఒక కప్పు, చింతపండు రసం ఒక కప్పు, ఈ వేపపూత కొంచెంగానే ఇంత తీసుకోండి. నేను ఇవి అన్నీ తలా ఒక కప్పు వేసానని మీరు కప్పుడు వేపపూత వేసుకుంటే చేదు వస్తుంది. మనము మానవులం కనుక జీవితంలో విషాదం అనేది తక్కువగా ఉండడానికే చూసుకుంటాం. అందుకే చేదు కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఆనందాన్ని కోరుకుంటాం కాబట్టి అన్ని షడ్రుచులు కలపాలి కాబట్టి ఇవి కలపడం. కొంచెంగా ఉప్పు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం కలిపి బాగా కలిపి. మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.